హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పటికిప్పుడు ఎవరిని పడితే వాడిని కొట్టుకుంటారా అంటే వైసీపీ వాళ్ళు వెళ్ళి టీడీపీ వాళ్ళని చాలా మందిని పిచ్చగొట్టుడు కొడతారు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా దొరికినట్టు కొడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చట్టం కానీ ఒక న్యాయం కానీ ఒక వ్యవస్థ పనిచేస్తుందన్న విషయం ఎవరు గుర్తించుకోవట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విరూపాక్ష అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కర్నూలు జైలుకి తరలించారు. ఎందుకు తరలించారు? ఎనిమిది 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఈ మొత్తం ఘటన కనుక చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే విరూపాక్షతో సహా 16 మంది వెళ్ళి టీడీపీ వారిని ఉతకబాదుడు బాది పక్కన పడేశారు అనమాట. అసలు ఈ బాదుడు కార్యక్రమాలు ఏంటి, ఈ కేసులు ఏంటి అని ఒకసారి ఆలోచించేస్తే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళి వైసీపీ వాళ్ళు కొట్టినా, వైసీపీ వాళ్ళు వెళ్ళి టీడీపీ వాళ్ళు కొట్టినా కేసు కట్టడం అనేది కంపల్సరీ. కానీ ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు ఎలా మారాయంటే అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో వాటికి కొమ్ము కాస్తూ వేరే పార్టీల వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేదంటే ఏమన్నా ఇటువంటి చిన్న చిన్న పార్టీలు చేసుకుంటున్నా వాటన్నిటికీ అడ్డుగా నిలబడి వాళ్ళ ఆస్తులతో సహా ఇసుక దందాలు, లిక్కర్ దందాలు, ఇంకా గ్రావెల్ దందాలు, ఇవా అన్ని దందాలు టీడీపీ వాళ్ళు చేసుకుంటూ లోకల్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకి చాలా తలనొప్పిగా మారారు. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటారో అప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి చిన్న చోట మోట గల్లీలో తిరిగే టీడీపీ లీడర్ అయినా కూడా ఒక పెద్ద లీడర్ లాగే ఫీల్ అవుతూ వాళ్ళు మొత్తాన్ని సిస్టాన్ని కంట్రోల్లోకి తీసుకుంటూ ఉంటారు. అటువంటి క్రమంలో కొంతమంది కోపాలు వస్తాయి, కొంతమందికి బాధ వేస్తుంది, అలా దాడులు జరుగుతూనే ఉంటాయి. మీరు కనుక చూసుకున్నట్లయితే గతంలో టీడీపీ వారు కూడా సాక్షి ఆఫీస్ పైన దాడి చేశారు, ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంటి పైన దాడి చేశారు, ఆ తర్వాత ఇంకా చాలామంది పైన దాడులు చేయడం అనేది ఇళ్లపైకి డైరెక్ట్గా పెట్రోల్ బొమ్మలు విసిరిన ఘటనలు కూడా చూసాం. కానీ ఈ ఘటనలన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఒక్క టీడీపీ వారిని కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. అంతెందుకు దగ్గర 6,000 కోట్ల రూపాయల కల్తీ లిక్కర్ స్కామ్లోనే ఇప్పటివరకు టీడీపీకి సంబంధించిన నాయకులు ఎంతమంది ఉన్నా కూడా ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి షాపింగ్ మాల్ మొత్తం కబ్జా పెట్టి దానిపైన ఇప్పటి వరకు రూపాయి కూడా ఇన్కమ్ లేకుండా ఈ సీసీ కెమెరాలు పెడితే సీసీ కెమెరాను పగలు కొట్టేసి ఆ మొత్తం ఏదైతే కార్తికేయ అనే ఒక షాపింగ్ మాల్ ఉందో, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి, అన్నిటిని కూడా వీళ్ళు నాశనం చేస్తున్నా కూడా పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ కూడా దాన్ని కబ్జా పెట్టినా కూడా ఇప్పటివరకు మాట్లాడలేని పరిస్థితి. దాని గురించి ఆయన రోజు ఫైట్ చేస్తున్నారు. ఇలా 1 కాదు 2 కాదు చూసుకుంటూ పోతే చాలా ఘటనలు టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయలేదు, ఎప్పుడు జైల్లో వేయలేదు, కనీసం దానిపైన యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇంకా బండారు ఎమ్మెల్యే గారు గ్రామంలో కరువు పనికి వెళ్ళే జాబులు ఉంటాయి, వాటిని కూడా అమ్ముకున్నారు 5 లక్షలకి అనేసి. ఈవిడ టీడీపీ పార్టీకి అస్సలు పనికిరాదు, ఈవిడ దయచేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అంటూ కూడా చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఆవిడ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే మీరు ఇలాగే చూసుకుంటూ పోతే చాలామంది కోళ్ల మీద కొంతమంది కేజీకి 10 రూపాయలు వసూలు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతే అరవసీధర్ లాంటి వాళ్ళు నడి రోడ్డు మీద మహిళలు కొట్టించిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎవరిని చూసుకున్నా కూడా టీడీపీ పార్టీ నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ వైసీపీ వాళ్ళు తెలిసి తెలియకుండా ఒక పోస్ట్ పెట్టినా కూడా కావాలని వాళ్ళపైన కక్ష కట్టి మరీ అరెస్టులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కేవీఆర్ కావచ్చు, రావణ్ కావచ్చు, ఇంకా గతంలో అరెస్ట్ అయినటువంటి పెద్ద నాయకులు కావచ్చు, కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆ తండ్రిని అరెస్ట్ చేసిన ఘటన కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సిదిరి అప్పలరాజు గతంలో ఎమ్మెల్యే ఎంపీగా చేసిన వ్యక్తి. ఇలా ఎన్ని కేసులు పెట్టినా కూడా వైసీపీ వాళ్ళు కేసులు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళు కేసులు పెట్టించుకుంటున్నారు, మళ్ళీ బయటకు వచ్చుతున్నారు, తన్నులు తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఎప్పటికైనా ఒక టీడీపీ వ్యక్తికైనా కేసు పెట్టారా అంటే లేనేలేదు. కారణం అధికారంలో ఉన్నారట. ఇప్పుడు అలాగే విరూపాక్షగా చేసింది కరెక్ట్ అని ఎవడు సమర్థించడు. ఎందుకంటే వెళ్ళి టీడీపీ వాళ్ళని కొట్టడం కూడా తప్పే. ఎవడిని కొట్టినా రాజ్యాంగబద్ధంగా అది జ్యుడిషియరీ వ్యవస్థలోకి వస్తే అది తప్పే. ఆ తప్పు క్రిమినల్ కేసు కిందకే వెళ్తుంది, అరెస్టే చేయాలి. వీళ్ళని అరెస్ట్ చేయడం తప్పు లేదు, విరూపాక్షని జైల్లో పెడతంలో తప్పు లేదు, 12 రోజులు రిమాండ్ చేయడంలో తప్పు లేదు, ఇవన్నీ కరెక్టే. బట్ అదే రూలు ఎందుకు టీడీపీ వాళ్ళకి వర్తించట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అది డిజిటల్ బుక్ అన్నారు, అది పోయింది. ఇప్పుడు జగన్ 2.0 ఏదో యాప్ అన్నారు, దాంట్లో డేటా రిజిస్టర్ చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళంతా ఆ డేటాతో ఏం చేస్తారనేది కూడా డౌటే. ఎందుకంటే లెగిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రప్ప అంటాం ఒకటి, దొరికినట్టు వేసేస్తాం, పోతులు నరికినట్టు నరికేస్తామని
స్లోగన్లతో బోర్డులు పట్టుకోవటం ఒకటి, ఆ తర్వాత ఇదిగో ఇట్లాంటి డిజిటల్ డైరీలు పెట్టి బ్లాక్మెయిల్ చేయటాలు, అదేవిధంగా 2.0లో అందరి పేర్లు రాసుకోండి అని చెప్పడాలు, ఇవన్నీ తర్వాత కక్షపూరితంగా మారి వాళ్ళపైన తిరిగి ప్రతిదాడి చేసే అవకాశం ఉంది కదా. మరి వీటిని ఎందుకు గమనించట్లేదు? ఒకవేళ అధికారంలో మేమే ఉంటాం, వచ్చే 15 సంవత్సరాలనే గర్వంలోకి టీడీపీ వెళ్ళిందా? ఒకవేళ అలా వెళ్తే ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఊళ్ళు కాళ్ళు అయిపోవడం మాత్రం పక్కా. వన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం ఊర్లు ఖాళీ చేసి పారిపోతారు అనేది గతంలో టీడీపీ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. ఇప్పుడు దాడి కుటుంబాల వరకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అంటారు, ఇటేమో పర్సనల్గా ఫ్యామిలీస్ పైన అటాకులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పుగా జరుగుతున్నాయి కదా, ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? అటు జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ క్యాడర్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మన చరిత్రలో నుండి ఉంది, అట్టు పెట్టినమ్మక అట్టున్నర పెట్టాలంటారు. దెబ్బ కొట్టినోడికి 2 దెబ్బలు కొడతారు, అది రీల్. ఇక్కడ ఎవరు మహాత్మా గాంధీలు లేరు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూయించి సర్దుకుపోవడానికి. ఒక చెంప కొట్టిన తర్వాత రెండో చెంప ఎప్పుడు పగలగొట్టాలా అని ఎదురు తిరిగి చూసే సొసైటీలో మనం ఉన్నాం. ఇటువంటి సొసైటీలో ఉన్నప్పుడు అధికారం మతంతో విర్రవీగినా, లేదంటే అధికారం లేదు కదని లోబడి బ్రతికినా కూడా ఒకనొక రోజు అధికారం పోవచ్చు, అధికారంలో లేనోడు అధికారంలోకి రావచ్చు. ఇవన్నీ ఒకటికి రెండింతలు తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అర్థం చేసుకొని మీకంటూ కుటుంబాలు ఉన్నాయి. పైలైన ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఈ రేంజ్లో ఎమ్మెల్యేల వరకు ఎవడూ రాడు. ఎవడైతే క్యాడర్ ఉన్నాడో, ఎవడైతే రోజు పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని ఎవడన్నా నేను కూడా లీడర్ అని చెప్పుకోవడానికి ట్రై చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టి అటు ఇటు తిరుగుతూ కుటుంబాన్ని కూడా వదిలేసి తిరిగే కార్యకర్త ఎవడైతే ఉన్నాడో వాడికే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాడు నిరూపించుకోవడానికి కొట్లాటలకు వెళ్తాడు, డబ్బులు ఖర్చు పెడతారు, ఆస్తులు అమ్ముకుంటారు, చాలా చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. నాయకులు అంతా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. దయచేసి మీరు మీ కుటుంబాలని చూసుకోండి, మీ డబ్బుల్ని కాపాడుకోండి. రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి ఒక్క దాడికి ప్రతిదాడి ఉంటుంది. ఆ ప్రతి దాడి కుటుంబాల వరకు వచ్చి చాలా దారుణంగా అయ్యే అవకాశం కూడా ఉంది. అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో శాంతియుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూడాలని సదుద్దేశంతో మాత్రమే 2 పార్టీల కార్యకర్తలకి నా విన్నపం చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.